జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలను బీఆర్ఎస్ నేతలు ఎండగట్టారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ మైనార్టీ నేతలు బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, అప్డేట్స్ ఏంటి కిరణ్ దీనికి సంబంధించి? సునీత, కాంగ్రెస్ పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదుల పర్వం ఇంకా కొనసాగుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కాసేపటి క్రితమే కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ముస్లింలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మండలి ప్రతిపక్ష నేత ఎవరైతే మధుసూదనాచారితో పాటు ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ తో పాటు బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్ తో పాటు అంతేకాకుండా కిషోర్ గౌడ్ వీళ్ళంతా కూడా మైనార్టీ నేతలంతా కూడా సీఓ సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఒక మతాన్ని కించపరుస్తూ మీకు ఓట్లే లేవు, మీకు కాంగ్రెస్ పార్టీ ఉంటే తప్ప మైనార్టీలకు జీవితం లేదంటూ కూడా తాను చేసినటువంటి బతికే లేదంటూ చేసినటువంటి వ్యాఖ్యలపైన మైనార్టీ నేతలంతా కూడా మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే మధుసూదనాచారితో పాటు షకీల్తో పాటు అంతేకాకుండా జీవన్ రెడ్డిలు కూడా మతాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలపైన తీవ్రంగా స్పందించారు. మరి కాసేపట్లో వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఇటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులంతా కూడా మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళు గాయపడుతున్నారు. కానీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇటు రిటర్నింగ్ ఆఫీసర్ కు కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు కనీసం పట్టించుకోవటం లేదని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 2 రోజుల కింద వరకు కూడా మైనార్టీలు కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇకపై మైనార్టీలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదు. తాను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రంగా అభ్యంతరంగా వ్యక్తం చేస్తా ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్ మైనార్టీ నేతలంతా కూడా చెప్పారు. పూర్తిగా రాబోయేటువంటి ఎన్నికల్లో మైనార్టీలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి గంపగుత్తగా ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా కోరుతా ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల రోజు నుంచి కూడా పూర్తిగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులు కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ వాళ్ళను బెదిరించే దోర్లో ఓటు వేసేట్టుగా లక్ష్యంగా చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. నిన్న మొన్న జరిగినటువంటి దాడులు కావచ్చు, మొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక మతాన్ని కించపరిచే విధంగా తాను చేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడతా ఉన్నారు. ఖచ్చితంగా తనను ఎన్నికల విధుల నుంచి ప్రచారం నుంచి కూడా తొలగించి తన పైన నిషేధం విధించాలని కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు మైనార్టీ నేతలంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి బీఆర్ఎస్ పార్టీ నేతకు అభ్యర్థికి మాగంటి సునీతా గోపీనాథ్కు ఓటు వేయాలంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎన్నికల సంఘం కూడా వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిన్న హాలిడే కావడంతో ఇటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి లేకపోవడంతో రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చారు. ఈ రోజు మరోసారి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నగర వ్యాప్తంగా చెత్త పైన మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరోవైపు తన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మరోసారి ఫిర్యాదు చేశారు. ఇటు బీఆర్ఎస్ నేతలు కిషోర్ గౌడ్ తో పాటు పల్లె రవికుమార్ తో పాటు ఇటు రామచంద్ర నాయక్ కూడా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి రోజు రోజు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు కంప్లైంట్ చేశాం కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పరిశీలించి తన పైన చర్యలు తీసుకుని తనను ఎన్నికల ప్రచారంలో లేకుండా చేయాలంటూ కూడా తొలగించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే కోరినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన ఇంకా ఫిర్యాదుల పర్వం అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతుంది. సునీత, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపు పక్కా అంటున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్, మధురానగర్ డివిజన్ ఈసీహెచ్ బ్లాకుల్లో ఎర్రబెల్లి దయాకర్రావు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. కేసీఆర్ నాయకత్వంలో జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తు చేశారు. ప్రజలందరూ బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ ఇంట చూసినా మాగంటి సునీత గెలుపు ఖాయమనే మాట వినబడుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రహమత్ నగర్ డివిజన్లో మాగంటి తనయుడు వాత్సల్యనాథ్తో కలిసి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, వినయ్ భాస్కర్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కారు జోరు నడుస్తోంది. బోరబండలోని ప్రతి గల్లీలో ప్రజలంతా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారు. బడుగు బలహీన వర్గాలంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తలుచుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు. గత 23 నెలల కాంగ్రెస్ పాలనతో అన్ని మోసాలే జరుగుతున్నాయని మండిపడుతున్నారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు తేల్చి చెబుతున్నారు. పరిధిలో బోరబండ వీకరేషన్ పరిధిలో ఏకపక్షంగా బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తున్నారు. మహిళలు కానీ, యువకులు కానీ, అట్లాగే వృద్ధులు కానీ. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు చేసిన మోసాలు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఒక 2 సంవత్సరాల లోపలనే వాళ్ళు చేసిన దగా కానీ, ఇప్పుడు 500కు సిలిండర్ ఇస్తున్నారు, అది రాలేదు. ఇంకా 2500 ప్రతి మహిళకి ఇస్తున్నారు, ఇంకా అత్తకోడళ్ళకి ఇస్తున్నారు. అవి రాగానే 100 రోజులు అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకటి అమలు చేయలేదు. ఈ పథకాల వల్ల ఏమైందంటే మహిళలలో వ్యతిరేకత అనేది వచ్చేసింది వీళ్ళకి. ఇంత మంచి రోడ్లు అయినాయంటే కేవలం మన బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే, మన గోపన్న ఉన్నప్పుడే చేసిండు. అందుకే గోపన్నకు ప్రతి ఒక్కరు రుణపడి ఉన్నాము. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ అందరు రుణపడి ఉన్నాము. మేము బీఆర్ఎస్ని పక్కా గెలిపించుకుంటాం. మేము సునీతమ్మని గెలిపించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కానీ సునీతమ్మని ఎమ్మెల్యేగా చూస్తాము, అసెంబ్లీలో పంపించుకుంటాం మేమని శబ్దం చేస్తున్నారు. జై తెలంగాణ. మా వీకర్ సెక్షన్లో బడుగు బలహీన వర్గాలుగా యొక్క ప్రజలు ఉండే ఈ యొక్క కాలనీలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ అద్భుతమైన స్పందన ఉన్నది. మా ఏ ఇంటికి పోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సునీతమ్మని మేము గెలిపించుకుంటాం. ఆమెనే మాకు కావాలి. ఎందుకంటే గోపన్న సేవలు మాకు కావాలి. గోపన్న తర్వాత ఆమె ఉన్నది కాబట్టి ఆ సేవలు కొనసాగించాలంటే మాకు మాగంటి సునీత గారే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. పేరుకు ఈ జిల్లా నుంచి 3 మంత్రులున్నారు. కానీ ప్రజలకు కష్టం వచ్చినా, ప్రకృతి విపత్తు ముంచెత్తినా, పంటలకు అపార నష్టం జరిగినా పలకరించరు. కనీసం క్యాంప్ ఆఫీసులోనైనా కనిపించరు. ఒకవేళ పర్యటనకు వచ్చినా ప్రజల్ని పట్టించుకోరు. కర్మకాలి ఈ 3 గెలిపించుకున్నామంటూ ఖమ్మం జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. ఇదెక్కడి ప్రజాపాలన రా బాబో